టాటా గ్రూప్ ఐటీ సేవల విభాగం టీసీఎస్ ఏఐ దిగ్గజం ఓపెన్ ఏఐతో కలిసి బహుళ ధృవ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. భారత్ను గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం, జాయింట్ సొల్యూషన్స్ మార్కెటింగ్పై దృష్టి సారించేలా ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపింది. టాటా ఉద్యోగులు చాట్ జీపీటీ యాక్సెస్ను పొంది ఉత్పాదకతను పెంచుకోగలరని పేర్కొంది. నైపుణ్య శిక్షణ ద్వారా 10 లక్షల మంది యువత జీవనోపాధిని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. భారత్లో ఏఐ ఇన్ఫ్రా స్కిల్స్ను అభివృద్ధి చేస్తున్నట్లు ఓపెన్ ఏఐ సీఓ సామ్ ఆల్ట్మన్ తెలిపారు. ఏఐ అడాప్షన్కు భారత్ నాయకత్వం వహిస్తోందని, ప్రతిభ, ఆశయం, ప్రభుత్వ మద్దతుతో భవిష్యత్తును తీర్చిదిద్దగలమని అన్నారు. ఏఐ కేంద్రంగా భారత్ మారుతోందని టాటా గ్రూప్ సీఓ చంద్రశేఖరన్ అన్నారు. 140 కోట్ల ప్రజలతో అతిపెద్ద డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థను కలిగి ఉందన్నారు. తర్వాత మాట్లాడిన గూగుల్ సీఓ సుందర్ పిచాయ్ భారత్లో గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్లు ఏర్పాటు చేస్తోందని ప్రకటించారు. కోట్లాది ప్రజల జీవితాలను ఏఐ మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థలను వృద్ధిలో నడిపిస్తాయని చెప్పారు. ఏఐ విప్లవం పారిశ్రామిక విప్లవం కన్నా 10 రెట్లు వేగంగా, 10 రెట్లు పెద్దదిగా ఉందని పిచాయ్ అన్నారు. భారత్, అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీని పెంచడానికి సబ్సీ కేబుల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.